రైట్, మనం ప్రస్తుతానికి ఎలకతుర్తి సభ దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలందరూ కూడా స్వయంగా బస్సులు కావచ్చు, అనేక ప్రాంతాల అనేక వాహనాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎలకతుర్తిలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు చాలా ఉత్సాహం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతానికి మన 99 టీవీ టీం ఇక్కడ చేరుకున్నటువంటి సమయంలో పోలీసులందరూ వారు చేరుకొని తమ వాహనాలుగా సంబంధించినటువంటి తాళాలు కూడా తీసుకొని పడేసినటువంటి సంఘటన కూడా చూస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది? ఎందుకు వాహనం తాళం తీసి బయటపడాల్సినటువంటి అలాంటిది ఏం లేదు. మీరు ట్రాఫిక్ అడ్డం పెట్టుకున్నారు, మీరు అడ్డ రోడ్డుకి ఆపోజిట్ రోడ్ లో వచ్చేసారు, పక్క కాగమని అంతవరకు. అంటే ఎందుకు మీరు మీడియా అని చెప్పినప్పుడు కూడా వన్ థింగ్ ప్లీజ్ గివ్ మీ ది ఆన్సర్. ఎస్, వన్ థింగ్, అంటే మీడియా అని చెప్పినప్పుడు కూడా ఎందుకు మీరు వల్గర్ గా మాట్లాడారు? ఒక నిమిషం, నేను మా కెమెరామెన్ కూడా అడుగుతున్నాను. కెమెరామెన్ కూడా స్వయంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది సునీల్? సార్ లైవ్ ఉంది సార్ నా దగ్గర, లైవ్కి పోవాలి మేము అది ఏదంటే లేదని సీరియస్ అయ్యేసి తాళం తీసి దూరం ఇసిరేసాడు. ఇసిరేసిన తర్వాత ఇట్టేసి పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులతో పాటు ఒక విధంగా మాట్లాడుతూ ఒక విధంగా ఆరోపణలు చేస్తున్నటువంటి ఏసీపీ కూడా కనీసం స్పందించడానికి కూడా వారు సిద్ధంగా లేనటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. సార్, ఒక నిమిషం, ఒక స్పందన ఒకటి చెప్పండి. మీరు అసలు ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ టు మేము ఇబ్బంది పెట్టలేము. వై నేను ఒకటి అడుగుతున్నాను, ఎందుకు వల్గర్ మాట్లాడుతున్నారు? మీరు ఎవరు మాట్లాడు తప్పది. మేము మీడియా అని చెప్పినప్పుడు కూడా ఎందుకు తాళం పడేసారు? ఒకటి వినండి, మేము ఏ తాళాలు పడేయలేదు, పక్క పడేయలేదు. మీరు ఓన్లీ తాళం పడేసినటువంటి ఆ దృశ్యాలు కూడా ఉన్నాయి. వై ఆర్ నాట్ ఏబుల్ టు మీడియా? మీరు అడ్డం పెట్టకండి ప్లీజ్. మాట్లాడండి. నేను అడ్డం నేను సైడ్ కూడా వస్తున్నాను. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు మీడియాని ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఎవరు మేమేం చూపించట్లేదు. ఎందుకు వాహనం సంబంధించిన బస్సు వాళ్ళు అత్యుత్సాహం అంతే. మీరు ఏం లేదా? మీ సంబంధం లేదా? మళ్ళీ ఎవరు తాళం పెట్టారు? ఎవరు తాళం పెట్టా, ఎవరు చేయలేదు. అడ్డం రాకండి ప్లీజ్. మీడియా మా బాగా చాలా గౌరవం, మీకు ఆ గౌరవం ఉన్న వ్యక్తులు ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు? ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? మీకు న్యూస్ అవసరమా? న్యూస్ అవసరమా అన్న? అదే అవసరం. మీ విధులు మీరు ఒక చిన్న విషయం, మీలాగా మీ విధులు విధించండి. ఒక నిమిషం, ఆ తాళం ఇక్కడి ఒకసారి తాళం ఇక్కడ ఇవ్వండి. ఆ వెహికల్ సంబంధించిన తాళం ఇవ్వండి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? హూ ఆర్ యూ టు త్రో ద కీ? ఒకవేళ మీరు ఆఫీసర్ అయితే ఆఫీసర్, మీ విధులు మీరు నిర్వహిస్తున్నాం, మా విధులు మేము నిర్వహిస్తున్నాం, అంతే కదని ఆ విధంగా లైవ్ ఉన్నప్పుడు కూడా మీరు వల్గర్ గా మాట్లాడుతూ కెమెరామెన్ తిట్టుడు కరెక్ట్ కాదు. స్వయంగా మా కెమెరామెన్ కూడా చెప్తున్నారు కదా, మీరే అగౌరవంగా మాట్లాడుతున్నారు. మేము గౌరవంగా ఉన్నాం. మీరు పడేసినాకనే మీరు అక్కడ తాళం చేయి పడేసిల్లు. దయచేసి అర్థం మీరు ఇట్లనే మీరు రిటర్న్ గా మేము ఇట్లా పోతుంటే మీరు కూడా పార్టీకి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కేవలం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చినప్పటికీ కూడా వారిపై కావాలని చెప్పి ఆరోపణలు చేసుకుంటూ వారిపై చేయి చేసుకున్నటువంటి ఏసీపీ మనం చూస్తున్నాం. ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు కూడా రానియకుండా అడ్డుకునేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏసీపీ మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఆయన ఉన్నటువంటి విధానం కావచ్చు, అంటే కేవలం మీడియా అని చెప్పినప్పుడు కూడా కావాలని చెప్పి ఎందుకు మీరు అనే విధంగా వల్గర్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలపై కూడా పూర్తి స్థాయిలో మీడియా సంబంధించినటువంటి వారు కావచ్చు, మీడియా సంఘాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, అంటే అనేక మంది ఇక్కడ చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పోలీసు అధికారులు కూడా ఉచితంగా మా పార్టీకి బదనాం చేయాలని మా ట్రాఫిక్ లో ఆపుతున్నారు. మా బస్సులో కూడా ఇక్కడ మాకు ట్రాఫిక్ హాని కలిగిస్తున్నారు. పోలీసులు కూడా మాకు ఇలా సహకరించే కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు కొన్ని రోజులు ఉండవు, పోలీసు అధికారులు నీకు పని చేస్తున్నారమ్మా బిడ్డ, గుర్తు ఈ రోజు వ్యతిరేక శాస్త్రం ఉంటుంది. పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. ఆల్రెడీ అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. డబుల్ కాదు, ట్రిపుల్ వచ్చేసింది. సభ కార్యక్రమం ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు
ఇవాళ పోలీస్ అధికారులకు మీటింగ్ ఎక్కడెక్కడ పోలీసులు అడిగించి ఎక్కడ బస్సు అక్కడ తిప్పిస్తున్నాడు. సభా అధికారికి వారికి భయం అయింది. బిడ్డలకు భయం. స్వయంగా మనం చూస్తున్నాం, స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వారి బాధ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకుంటున్నారు. మేము కేసీఆర్ సభని చూసేందుకు మేము ఇంత దూరం వస్తున్నాము, సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా కావాలని చెప్పి పోలీసులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. కేవలం అక్కడ వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాకుండా మీడియాను కూడా ఒక విధంగా వల్గర్ గా మాట్లాడుతూ అనేక విధంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి మీకు కొంతమంది ఉన్నారు, వారు మీరు చెప్పండి సార్. వాస్తవానికి కూడా మనం అనుకున్న దానికంటే టార్గెట్ రీచ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 300 అయిపోయింది. అయినా కూడా ఇది ఒక కుళ్ళుతోని, ఒక కుతంత్రంతో పోలీస్ అధికారులు కార్యకర్తలు అడుగడుగున అడ్డుకుంటూ వెహికల్స్ కూడా రాకుండా వల్గరి భాషతోని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాము. ఇది పై అధికారుల దృష్టి తీసుకుపోయి ఎంతటోళ్ళైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ సభ ఎప్పుడో సక్సెస్ అయిపోయింది. మనం అనుకున్న దానికంటే కూడా 300-400 పబ్లిక్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయినా వాళ్ళకు భయం పుట్టుకొని ఇప్పటికీ మనల్ని మీద కక్ష కట్టేసి కక్షపూరితమైన రాజకీయాలు చేసుకుంటూ మనల్ని అడుగడుగున అడ్డుకుంటారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అమాయకుల బాధ పెడతాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పోలీసు వాళ్ళ పట్టీలు ఒకటే స్థానంలో కేసీఆర్ తోనే మేము ఉన్నాం. ఇవాళ అన్నమైన పోయినా కేసీఆర్ ఆదుకున్నాడు. ఎవరు మా ఆదుకోలే. ఆడ ఇబ్బందులు పెట్టి కొన్ని ఆ పట్టీలు దాన్ని సక్సెస్ చేసి మీరు మాట్లాడించి జరా జరగకుండా చూడాలి. ఎందుకంటే మమ్మల్ని 2 గంటలు అక్కడ పెట్టేళ్ళు వరంగల్ తెలంగాణ మమ్మల్ని కాపాడు, మమ్మల్ని ఇబ్బందులు పెడతాం. వాళ్ళు మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోవని చెప్తున్నారు. లంగ దొంగ మా సార్ సాధిండు. మమ్మల్ని కేసీఆర్ పింఛన్ ఇచ్చిండు, వికలాంగులను సాధిండు, భూములకు మొక్కజొన్నలు కరువులు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. వీడు అన్యాయం చేసి మా కొంప ముంచుతాడు. అది ఒక్కొక్క కార్యకర్తలు కావచ్చు, వచ్చేటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది. పోలీసులు కేవలం కార్యకర్తలనే ఇబ్బంది పెట్టుడు కాదు, స్వయంగా మీడియా ప్రతినిధులం, స్వయంగా మీ మీడియా ఫీడ్ ఉంది మేము పంపించాలని చెప్పినప్పటికీ కూడా మీరు ఎక్కడ మీడియా మీరు అనే విధంగా నేను మాట అనేది మేము మాట్లాడలేను. కానీ ఆ విధంగా వల్గర్గా మాట్లాడుతూ స్వయంగా మన కెమెరామెన్ కూడా మాట చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఒక పోలీస్ అధికారి వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటు మాట్లాడుతున్నారు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్ ఎల్కతుర్తి నుండి.